అందరికీ నమస్తే. లేఅవుట్ రెగ్యులేషన్ స్కీమ్ ఈ మధ్య జనాల దగ్గర నుంచి 20,000 కోట్లని నేను అంటున్నా. మొన్న బండి సంజయ్ గారు అయితే 50,000 కోట్లు అన్నారు. జనాల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయనికే ప్రభుత్వం రెడీ అయింది. ప్రభుత్వం ఇచ్చేదేం లేదు. ప్రభుత్వం బీడి బిచ్చం కళ్ళు ఉద్దెర. కానీ జనాల దగ్గర నుంచి మాత్రం పైసలు కావాలి. జనాల దగ్గర నుంచి వసూలు చేయాలి. వీళ్ళు ఇచ్చింది లేదు, పీకింది లేదు. జనాలు మాత్రం ఎల్ఆర్ఎస్ పెడితే జనాలు గట్ట, లేదా బ్లాక్మెయిల్ చేస్తాం. గవర్నమెంట్ జనాలను బ్లాక్మెయిల్ చేయడం ఎప్పుడైనా చూసినామా? ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇప్పుడే స్టార్ట్ అయింది. ఆ బ్లాక్మెయిల్ ఏందో కూడా చెప్తాను నేను మీకు. ముందు ఒక వీడియో చూడాలి. ఎందుకంటే మనుషులు మారంగా చూసినాం, కానీ ఇంతగానో మారంగా మనం ఎప్పుడు చూడం. ఎప్పుడైనా మనం ఎవరికైనా ఒక మాట ఇస్తాం. ఆ మాట ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ మనిషి మనకి ఎదురయ్యి గుర్తు చేసిన అనుకో, ఒకవేళ మనం ఆ మాట తప్పిన తర్వాత ఆ మనిషి ఎదురైంది అనుకో, మనకు సిగ్గవుతుంది. ఎందుకంటే మనమే అప్పుడు ఆ మాట అన్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ మాట అంటున్నాం. ఆ మనిషికి ముఖం ఎట్లా చూపాలి అనిపిస్తుంది. కానీ కొంతమంది అవేం లేవు, సిగ్గు శరాలు అట్లాంటివి ఏమి ఉండవు. అప్పుడు మాట్లాడిన వాళ్ళే ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఉల్టా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో చూపిస్తా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ప్రభుత్వంలో ఇప్పుడు చాలా ముఖ్యమైన పదవులు అనుభవిస్తున్న వాళ్ళు అప్పుడు ఒక మాట మాట్లాడి ఇప్పుడు ఎట్లా మాట మార్చిర్రు అనేది ఆ వీడియో ఒకటే వీడియోలో మొత్తం వస్తుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీరు ఇక్కడ దాకా వీడియో చూసిందంటే మీకు అందరికీ కృతజ్ఞతలు. మీరు ఒక్క సబ్స్క్రైబ్ 1000 బలం సిగ్నల్ టీవీకి. సిగ్నల్ టీవీని రిపోర్ట్ కొట్టే వాళ్ళు పెరుగుతున్నారు. ఒక 10,000 మంది కనుక సిగ్నల్ టీవీ రిపోర్ట్ కొడితే ముప్పులో పోతుంది, సిగ్నల్ టీవీ పోతుంది. అందుకే సిగ్నల్ టీవీ ముప్పు ఉంది. మీ సపోర్ట్ అందుకే కొడుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. 60% నుంచి చూసిన వాళ్ళు 60% సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కాదు. పిలిపించిన తర్వాత ఒక 10% పెరిగింది. ఇప్పుడు 50%కి వచ్చింది. మీరు అది కూడా భర్తీ చేస్తారని నేను కోరుకుంటున్నా. ఒకసారి వీడియో చూడండి. వీడియో చూసినాక మాట్లాడదాం. నో టీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్. టీఆర్ఎస్ వద్దు, ఎల్ఆర్ఎస్ వద్దు, కాంగ్రెస్ ఏ వద్దు. మేము అధికారంలోకి వస్తాం, వచ్చినాక రెగ్యులరైజేషన్ ఉచితంగా చేస్తామని చెప్పి వాళ్ళ రక్తాన్ని పీల్చాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. వీలైతే అసలు కట్టబాకండి. ఇబ్బడి ముబ్బడిగా మీరు తీసుకొచ్చిన అప్పులన్నింటినీ కట్టడానికి ఆ అప్పుల భారం ఈ రోజు ప్రజల మీద వేస్తా ఉన్నారు. ఈ రకంగా ఇక ఎల్ఆర్ఎస్ పేరుతోటి కొత్త మళ్ళా అంటే దోచుకోవడానికి దాచుకోవడానికి ప్రజల దగ్గర చిల్లి గవ్వలేకుండా చేయడానికి ఇదొక నాటకం. టీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. పెద్ద మంచి లేని పెద్ద మంచి ఎల్ఆర్ఎస్ అంటే అయ్యా ఇంక ఎంఆర్ఎస్ కూడా తెచ్చేటట్టు ఉన్నాడు. అదేంటి అంటే మ్యారేజ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ సార్. ఈ నలుగురిని గుర్తుపట్టింది కదా. ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన ఇప్పుడు మినిస్టర్, అవసరమైతే కాబోయే చీఫ్ మినిస్టర్ అని కూడా చెప్తారు. తర్వాత బట్టి విక్రమార్క గారు, అసలు కట్టమాకండి ఎల్ఆర్ఎస్, మీరు ఎవరు ఎల్ఆర్ఎస్ కట్టొద్దు, మేము వచ్చినాక మొత్తం ఫ్రీ చేస్తాం. నో ఎల్ఆర్ఎస్, నో టీఆర్ఎస్, ఉత్తమ్ కుమార్ రెడ్డి. కింద సీతక్క ఏం మాట్లాడింది? ఎల్ఆర్ఎస్ తెచ్చిన అప్పులు కట్టనికే, జనాల చేతులను చిల్లి గవ్వ లేకుండా ఉండకుండా చేయనికే ఎల్ఆర్ఎస్ పెట్టింది. యువతల పక్క రేవంత్ రెడ్డి పిట్టకథలు చెప్పడంలో ఫస్ట్ మనోడు. పిట్టకథ ఏం చెప్పిండు? ఇంకా ఎల్ఆర్ఎస్ అయిపోయింది, బీఆర్ఎస్ అయిపోయింది, నెక్స్ట్ ఎంఆర్ఎస్ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ స్కీమ్ తీసుకొస్తారంట. ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళందరూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలంట, మీకు సర్టిఫికేట్ ఇస్తారంట, దానికి డబ్బులు కట్టాలంట. ఇప్పుడు ఈ నలుగురు గవర్నమెంట్లో ఉన్నారు. ఒక ఆయన ముఖ్యమంత్రి, ఒక ఆయన డిప్యూటీ సీఎం, ఒక ఆయన కాబోయే సీఎం, ఒక ఆమె సీఎంకు అతి దగ్గర. మళ్ళీ ఈ నలుగురు ఇవే ముఖాలు పెట్టుకొని మళ్ళీ జనాలకు వస్తున్నారు. ఎల్ఆర్ఎస్ కట్టాలి, ఎల్ఆర్ఎస్ కట్టాలి. మనం ఏదో కాయ కష్టం చేసి ఆనో ఈనో ఉన్న పొలం అమ్ముకొని ఆనో ఈనో ఒక ప్లాట్ కొంటే ఆ ప్లాట్లో మనం ఇల్లు కట్టినప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటాం. ఎల్ఆర్ఎస్ ఖచ్చితంగా కట్టుకుంటాం. ఎప్పుడు? మేము ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు ఎందుకు కట్టాలి? ఇప్పుడు ఎవరి జేబులో పోతే పైసలు? మా దాన పైసలు లేవు, మా జేబులోకి వెళ్ళి పైసలు మీరు ఎందుకు ఉంచుకోవాలి? ఇప్పుడు మీ నలుగురు ఏ ముఖం పెట్టుకొని జనాలకు ఎల్ఆర్ఎస్ కట్టమని చెప్తున్నారు? అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒకలాగా, అధికారం ఉంటే ఒకలాగా, రేపు ఇంకొకలాగా. అసలు మీరు చెప్పే మాటలు ఎట్లా నమ్మాలి? ఎట్లా నమ్మాలి? అదే మనుషులు కదా. మనుషులకు ఏజ్ పెరిగిందేమో, అప్పటికిప్పటికి ఒక 4 సంవత్సరాలు పెరిగిందేమో ఏజీ, కానీ మీ బాడీ, మీ పేర్లు ఏం మారలే కదా. మీ బాడీ మీ దగ్గరనే ఉంది, మీ పేర్లు, మీ ముఖాలు మీ మొండాలకే ఉన్నాయి, మీ పేర్లు గవే ఉన్నాయి, ఏం మార్చుకోలే కదా. మరి అప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఫుల్ రివర్స్. అప్పుడు కట్టొద్దన్నారు, ఇప్పుడు కట్టాలని హుకుం జారీ చేశారు. మార్చి 31 లోపు కట్టాల్సిందే, మీకు 25% డిస్కౌంట్ కూడా ఇస్తాం. చైనా బజార్ ఏది కొన్నా 99 రూపాయలే, అట్లే పెట్టింది ఆఫర్.
ఈ ముఖాలను నమ్మాలనా ఇంకా మనం? ఈ 4 ముఖాలని చూపిస్తున్నా. ఇంకా మాట్లాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు అప్పట్లో. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అవతలని తప్పు, అదే మీరు వచ్చి చేయొచ్చు. మనది మంగళవారం, మందిది సోమవారం అంటారు కదా, ఆ టైప్ వీళ్ళది. ఇట్లాంటి వాళ్ళు మన నాయకులు. మనం వీళ్ళని ఓట్లు వేయాలి, ఇలా ముఖ్యమంత్రులు చేయాలి, మళ్ళీ మేము పైకి వెళ్ళి దిగొచ్చినామని ఒక్కొక్కరు పొద్దుగా లేస్తే సూత్రాలు సూక్తులు ఇంకా మామూలుగా ఉండదు. అసలు వీళ్ళేమన్నా బతికిస్తున్నారు అన్నట్టు మాట్లాడతారు రోజు. ఇంకా జనాలను బ్లాక్మెయిల్ చేస్తున్నారు తెలుసా వీళ్ళు? ఏం తెలుసా బ్లాక్మెయిల్? నా దగ్గర మొన్న వీళ్ళు ఫస్ట్ రోజు ఇవ్వలే, పేపర్లకు సమాచారం ఇచ్చి తర్వాత అర్ధరాత్రి కూడా ఒకటి రిలీజ్ చేసారు జియో. ఏంటంటే భవిష్యత్తులో ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్లకు నో ఛాన్స్. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ కట్టుకోకపోతే మార్చి 31 లోపు ఇంకా రిజిస్ట్రేషన్కి ఇయ్యారంట. వీళ్ళు అయ్యా జాగీరు, వీళ్ళు పైసలు ఇచ్చారా మనకు ప్లాట్లు కొన్నికే? రిజిస్ట్రేషన్ ఉత్తగా చేసారా? డబ్బులు కడితే కాదు రిజిస్ట్రేషన్ చేసింది. మనం కొన్నాక రిజిస్ట్రేషన్ చేపించుకున్నాం కదా, మళ్ళీ వీళ్ళు అయ్యా జాగీరా? ఆ ప్లాట్లు రిజిస్ట్రేషన్ కావు, ఆ ప్లాట్లు ఇంకా ఎల్ఆర్ఎస్ కట్టకపోతే మేము రిజిస్ట్రేషన్ చెయ్యం. పోయినంతకాలం మీరే ఉంటారా? వీళ్ళు బ్లాక్మెయిల్ ఇది. ఎల్ఆర్ఎస్ కింద క్రమబద్ధీకరణ జరగని అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల రిజిస్ట్రేషన్లు భవిష్యత్తులో జరగవు. అనుమతి లేని అక్రమ లేఅవుట్లు అంట. అక్రమ లేఅవుట్లు అయితే మీరు అప్పుడు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసినారు? ఆ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ చేసింది, అంతకుముందు గవర్నమెంట్ మీరు కూడా రిజిస్ట్రేషన్ చేసినారు, కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేసింది. అప్పుడు రిజిస్ట్రేషన్ డబ్బులు దొబ్బిర్రు, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ డబ్బులు దొబ్బనికే ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఎడిదిరిగి సామాన్యుడు బలి. ఫ్రీగా చేస్తామన్నారు కదా అప్పుడు, ఇప్పుడు ఏమైంది? ఆ 4 ఏళ్ళు తెగిపోయినాయా? ఆ గొంతులు కోసుకున్నారా? అప్పుడు మేము కాదు చెప్పిందని చెప్తారా? ఇప్పుడు మేము ఫ్రీగా చేస్తామన్న వాళ్ళు ఇప్పుడు గొంతు కోసుకుంటారా? 4 ఏళ్ళు కోసుకుంటారా? మార్చి 31లో కట్టకపోతే రిజిస్ట్రేషన్ చేయరంట. వీళ్ళ అయ్యా జాగీరు, వీళ్ళ తాత జాగీరు, వీళ్ళు మన జీతగాళ్ళు, ఇల్లు మన జీతం ఇస్తే బతికేతోళ్ళు ఇల్లు. వీళ్ళు మనకు హుకుం జారీ చేస్తారు, మేము రిజిస్ట్రేషన్ చెయ్యం. మీ తాత జాగిరే మాకు వంచిర్రా? మాకేమైనా వంచిర్రా? మీ తాత మీ ఆస్తులు, మీ అక్రమ ఆస్తులు ఆడ ఈడ లంచాలు తీసుకుని ఏమైనా వంచిర్రా మీరు? ఎవరికైనా ఇచ్చిర్రా? ఒక 100 గజాలు నా సొంతంగా ఇచ్చిర్రా? ఉత్తమకుమార్ సొంతంగా ఇచ్చిండు ఎవరికైనా 100 గజాలు? రేవంత్ రెడ్డి 100 గజాలు ఇచ్చిండా? మస్తు మస్తు ఆస్తులు సంపాదించుకున్నారు. ఎవరికైనా ఇచ్చిర్రా ఒక గజమన్నా? వీళ్ళు ఇయ్యలే. కానీ మనం సంపాదించుకున్న దానిలో రిజిస్ట్రేషన్ చేయమని హుకుం జారీ చేస్తారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళను ఏం చేయాలో జనాలకు బాగా తెలుసు కదా, అదే చేయాలి, ఖచ్చితంగా అదే చేయాలి. ఈ మాట మార్చే నాయకులకు తోలు తీయాలి. వాళ్ళు మాట్లాడిన మాటలే, ఎవడో పక్కోడు మాట్లాడిన మాటలో, లేకపోతే ఒక్కోసారి తప్పించుకుంటారు రాజకీయ నాయకులు, మేము అప్పుడు అట్లా అనలేదు అని. వాళ్ళ వీడియోలు మంచిగా తిరుగుతున్నాయి జనాల్లో, చూపించినా కదా. ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారో అర్థం చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.